తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 38వ ఎపిసోడ్‌కి స్వాగతం. గంధర్వులకి, కౌరవులకి యుద్ధం అసలు ఎందుకు జరుగుతదో మీరు తెలుసుకోవాలి. మహాభారత ఘట్టంలో ఈ ఘట్టం మనుషుల జీవితానికి చాలా ఉపయోగపడదు. ప్రస్తుత మనుషుల జీవితానికి చాలా ఉపయోగపడుతది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి ముందుకెళ్ళండి. అయితే ఆ కామ్యక వనంలో పాండవులు, ఈ ఈ పండితులు వీళ్ళందరూ ఉండడాన్ని అటు పోయే ఒక పెద్దాయన చూసి ధృతరాష్ట్ర చుట్టాలవుతారండి వరుసకి. అలా చూసుకుంటూ ఆహా! ఇలా జరిగిందా కథ అని అలాగా హస్తినికి వెళ్తూ, వెళ్తూ ధృతరాష్ట్రుడిని కలుస్తారు. అంటే విషయం అలా కామ్యకవనం నుంచి వస్తున్నాను. పాండవులు పాపం వాళ్ళ కష్టాలు అవి చూసి చాలా బాధనిపించిందంట. అవునా! కష్టాలు పడుతున్నారా? ధృతరాష్ట్రుడు అడుగుతాడు. అవునా! చూడు నా తమ్ముడి పిల్లలకి ఎన్ని కష్టాలొచ్చాయో మా వల్ల అని మనసులో అనుకుంటాడు. అనుకోని ఆళ్ళు పడుతున్న కష్టాలన్నీ అలా చెప్తుంటే పక్క నుంచి దుర్యోధనుడు, కర్ణుడు, శకునిమామ వీళ్ళందరూ వింటుంటారు. విని ఆయన ఎళ్ళిపోయాక వాళ్ళు వెళ్ళిపోయాక కర్ణుడును తో అంటాడు. "దుర్యోధన మనం ఈ సమయంలో ఏం చేస్తే పాండవులు ఇంకా బాధపడతారు అంటే, ఏమీ లేదు సోదరా జాగ్రత్తగా విను. ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు మన దగ్గరున్న సంపద, మన దగ్గరున్న గొప్పతనాన్ని మనం చూపిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇంకా క్షీణించిపోతారు. హ్మ్. ఇదే మన సరైన సమయం. మన దగ్గరున్న మొత్తం ఐశ్వర్యాన్ని వాళ్ళకి చూపిద్దాము" అంటే దుర్యోధనుడు అంటాడు అలా కాదు. దీనికి నాన్నగారు ఒప్పుకోరు. మనం కామ్యకు మనం ఎళ్తున్నామని తెలిస్తే చాలు మన మీద రంకెలేస్తారు. ఆయన ఒప్పుకోరు. ఆయనకి తెలుసు మనం ఏదో చేస్తామని అంటే, అప్పుడు శకుని మామ అంటాడు, "అల్లుడు నేను ఉపాయం చెప్తాను కదా అల్లుడు. ఎలాంటి చావు తెలివితేటలు నా దగ్గర ఇన్నున్నాయి. జాగ్రత్తగా విను. కామ్యక మరంలో మన ఆవులున్నాయా? ఆ ఆవుల్ని సింహాలొచ్చి తినేస్తున్నాయని చెప్పి మీ నాన్నకి చెప్పు. సో, ఆవుల బారిని సింహాల బారి నుంచి ఆవుల్ని రక్షించడానికి నిన్ను పంపిస్తారు. నీ వంపుతో మీ అందరం ఎళ్ళిపోవచ్చు" అంటారు. అయితే అక్కడ కామిక వనంలోనే ఆళ్ళ ఆవులుంటాయి. వాళ్ళ ఆవులున్నాయి. సో, వాళ్ళ ఆవుల్లో పనిచేసిన ఆయన్ని తీసుకొచ్చి మహారాజు గారికి చెప్పమని చెప్తారు. ఆ అబ్బాయి ఆవుల్లో పనిచేసిన ఆయన ధృతరాష్ట్ర దగ్గరికెళ్ళి, "మహారాజా కామిక వనంలోని మన ఆవుల మందలున్నాయి కదా! ఆ ఆవుల మందని ఒక 10 సింహాలు దాడి చేసి రోజుకొక ఆవులను తినేస్తున్నాయి మహారాజా. దీనికి మీరేదైనా చెయ్యాలి. మీరు మీ మీ రాజ్యం నుంచి ఎవరైనా పంపించండి" అంటే అలా కన్వర్జేషన్ జరుగుతుండగా శకుని మామ, దుర్యోధనుడు ఎంటర్ అయ్యి, "నాన్నగారు ఈ పని అప్పజెప్పండి. ఎన్ని రోజుల నుంచో నేను సింహాల్ని చంపాలి. అది చాలా కోరికతో ఉన్నాను. ఆ సింహాలు చంపే ఆ సింహం గోరుల్ని మీకు మన మన తమ్ముళ్ళకి బహుమతిగా ఇస్తాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇయ్యండి" అని దుర్యోధనుడంటే ధృతరాష్ట్రుడు అంటాడు, "వద్దు వద్దు. అక్కడ కామ్యకోణంలో పాండవులున్నారు, భీముడున్నాడు, అర్జునుడున్నారు. వాళ్ళు దివ్యాస్త్ర సంపన్నులు. మీరెళ్లి ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు" అంటే శకునమామ అంటారు, "ఊరుకోండి సార్ అలా అలా గొడవ పెట్టుకుంటాం. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళ దగ్గరికెళ్లి మనం ఎందుకు గొడవ పెట్టుకుంటాం? మన ఆవులు, మన రాజ్యం మనది ఇంపార్టెంట్. మీరు అలా అంటారేంటి? ఆళ్ళకి మాకు సంబంధం లేదు" అనంటే, "అయితే అలాగైతే మీరు ఎళ్లి ఆవుల్ని రక్షించి సింహాల నుంచి జాగ్రత్తగా వచ్చేయండి" అంటారు. అలాగే అని చెప్పి మొత్తం వీళ్ళందరూ మా మొత్తం హస్తినలో ఉన్న నగలన్నీ అంటే మామూలుగా ఒక ఉంగరం పెట్టుకున్న చోట్ల 4 ఉంగరాలు, 5 మొత్తం 10 ఉంగరాలు, ఇక్కడ వడ్డాణాలు ఒక్కొక్కడు 100 కేజీల బంగారం పెట్టుకొని, వజ్రాలన్నీ పెట్టుకొని అందరూ ఎళ్తారు. తమ్ముళ్ళు కౌరవులందరూ అలాగే పెట్టుకొని, వాళ్ళ భార్యలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గాజులు అన్నీ పెట్టుకొని, వడ్డాణాలన్నీ పెట్టుకొని ఎళ్తారు. ఎన్ని? 10,000 రథాల మీద ఎళ్తారు. ఎన్ని ఏనుగులు? 40,000 ఏనుగులు. ఎన్ని గుర్రాలు? 1,00,000 గుర్రాలు. ఎన్ని మంది సైనికులు? 5,00,000 మంది భటులు. కాదసలు ఏంటి 10 సింహాలు చంపడానికి ఇంత అవసరం అంటే అవసరం కాదు. ఇయంతా చూపించి పాండవుల్ని కృంగదీయాలి. ఆ సైన్యం, ఆ సంపద, రాజభోగాలు చూసి పాండవులు కుళ్ళుకోవాలి అని చేసిన ప్రయత్నం. అయితే చూడండి వీళ్ళు బయలుదేరతారు కామ్యక వనానికి. కామ్యక వనంకెళ్ళాక అక్కడ చేరుకున్నాక అక్కడ టెంట్లు వేసుకుంటారు. టెంట్లు వేసుకొని ఇంకా ఇంకా అంతా ఓకే అన్నదని దుర్యోధనుడు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు తెలుసు కదా! అంతా గ్యాంగ్ అంతా. వీళ్ళందరూ స్విమ్మింగ్ చేయడం కోసం ఒక సరోవరం ఉంటే అక్కడికెళ్తారు. సరోవరంకు ఎళ్తే అక్కడ ఇద్దరు గంధర్వులుంటారు.
గంధర్వులు అంటారు, "అయ్యా ఆహ్, ఇది గంధర్వరాజు చిత్రసేనుని సరస్సు. ఆయన తప్ప ఇంకెవ్వరు ఈ సరస్సులో స్నానం చేయకూడదు" అంటే, ఎవడా చిత్రసేనుడు? ఈ భూమండలానికి రారాజు, విశ్వ విజేత ఈ దుర్యోధనుడు మహారాజు ఎవడవాహన్ టప్పని ఇద్దరిని కొట్టి చెంపల మీద చెప్పుకో, పిలువు నీ గంధర్వరాజును చూద్దాం, నీ ప్రతాపము నా ప్రతాపం అంటే సైన్యం ఉంది, ఇంత కర్ణుడున్నాడు, ఇంత చూసుకొని అహంకారంతో అంటాడు. అంటే ఆళ్ళిద్దరూ వెళ్ళి చిత్రసేనుడు చెప్తారు, "అయ్యా గంధర్వరాజా, మమ్మల్ని కొట్టి ఇంత అవమానించాడు ఆ దుష్ట దుర్యోధనుడు" అనగానే ఇంక గంధర్వుడు అంటారు, "ఓకే. ఎంతమంది సైన్యం ఉంటారంటే దగ్గర దగ్గర ఒక 5,00,000 మంది సైనికులు, ఒక 50,000 గుర్రాలు, 20,000 ఏనుగులు, 30,000 ఏనుగులున్నాయండి" అంటే, ఒక పని చేయండి" అని చెప్పి గంధర్వుల్లోనే తోపు అంటే మంచి వస్తాదుల్లాంటి వాళ్ళ సైన్యాన్ని పంపిస్తారు. సైన్యాన్ని పంపిస్తే ఇక్కడ మీరు చూసుకుంటే కర్ణుడున్నాడు. కర్ణుడు తోపు మీ అందరికీ తెలుసు. కర్ణుడు అస్త్రశస్త్ర నైపుణ్యంతో ఆ పంపించిన మొత్తం గంధర్వులందరిని మట్టుపెట్టేస్తాడు కర్ణుడు. అండ్ దుర్యోధనుడు కూడా ఫైట్ చేస్తాడు గదతోని. దుర్యోధనుడు కూడా సంపన్నుడే కదా! బాడీ ఏమవ్వదు. తొడ మీద కొడితేనే ఆయనకేదైనా అవుతది. మిగతా వాళ్ళు ఎవరేం కొట్టినా అవ్వదు. అయితే ఇలా చేస్తే ఈ ఈ అప్పుడు ఆ చిత్రసేనుడు గంధర్వ రాజుకి తెలిసిపోతది మన సైన్యం ఓడిపోయింది కౌరవుల చేతిలో అని. ఇంకా ఈయన రంగంలోకి దిగాలని ఆయన రంగంలోకి దిగి, ఆ చిత్రసేనుడు శక్తి ఏంటంటే మాయా యుద్ధం చేయడంలో ఆరితేరినోడు. ఆయన మించినోడు లేడు. అంటే మాయా యుద్ధం అంటే కనబడ్డు. గానీ బాణాలొస్తాయి. ఎక్కడి నుంచి వస్తే తెలిస్తే బాణం వేయడానికి. కనబడకుండా బాణాలేసి కర్ణుడిని రథం చితగ్గొట్టేసి, కర్ణుడిని అస్త్ర నైపుణ్యం చేసేస్తే ఆయన కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ప్రాణం కాపాడాలి కదా! కాపాడుకోవాలని వెళ్ళిపోతాడు ఆ గొడవల్లోని. గొడవలు అయిపోతే దుర్యోధనుడు అనుకుంటాడు నా కర్ణుడు ఉన్నాడు అని చెప్పి ఇంకా ఫైట్ చేస్తే మొత్తం చిత్రసేనుడు దుర్యోధనుడిని, ఆళ్ళ గ్యాంగ్‌ని, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ భార్యల్ని పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఈ భటులందరూ ధర్మరాజు పక్కనే ఉంటారు కదా! అక్కడికెళ్ళి ధర్మరాజు క్యాంప్ దగ్గరికెళ్ళి, "అయ్యా! మా మీ తమ్ముడు దుర్యోధనుడిని, మా రాజుగారిని, వాళ్ళ భార్యల్ని ఆ గంధర్వుడు చిత్రసేనుడు పట్టుకొని వెళ్ళిపోతున్నారయ్యా! కాపాడండయ్యా! కాపాడండయ్యా!" అంటే ధర్మరాజు అంటారు, "తమ్ముడు భీమా జాగ్రత్తగా విను. దుర్యోధనుడుని చిత్రసేనుడు తీసుకువెళ్ళిపోతున్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి మన దుర్యోధను మనకు తీసుకురా" అంటే, "అన్న బుద్ధుందా ఏదైనానా? వాడికి అదే చేస్తవ్వాలి. మనం ఇంత కష్టాలు పడుతుంటే మనల్ని ఎక్కిరించడానికి, మనల్ని ఏడిపించడానికి ఆ సైన్యాన్ని తీసుకొచ్చాడు. వాడికి దేవుడు మంచి తగిన గుణపాఠం చేశారంటే, ఇదిగో నాన్న తప్పు శత్రువు అయినా కూడా మనం వాళ్ళ కోసం అలా మాట్లాడకూడదు. ఎంత కాదనుకున్నా వాళ్ళు మన అన్నదమ్ములు. అది మన రాజ్యం. మన రాజ్యంలో ప్రజలు. అది కాకుండా మన ఇంటి ఆడపిల్లలు వాళ్ళు. వాళ్ళని మనం సేవ్ చేయాల్సిన బాధ్యత నాదంట. "అన్నయ్య నువ్వు మర్చిపోయావు చిన్నప్పుడు నాకు విషం పెట్టారన్నయ్య. మనకి లక్క గృహంలో మనల్ని కాల్చేద్దాం అనుకున్నారన్నయ్య. ఇంకా చూస్తే మన ద్రౌపదిని అంతా అవమానించారు. అసలు వాళ్ళకి సహాయం అంటావేంటన్నయ్య? నీ ధర్మం, ధర్మం, ధర్మం. ఈ ధర్మంతో మమ్మల్ని చంపేలా ఉన్నావన్నయ్య" అంటే, ఇదిగో ధర్మ భీమ జాగ్రత్తగా విను. అక్కడున్నది ఆడపిల్లలు. మన రాజ్యం ఆడపిల్లలు. మన వరుసకి మరదళ్ళవుతారు. వాళ్ళని సేవ్ చేయాల్సిన బాధ్యత మనది. మన ఇంటి ఆడపిల్లలు కలగైతే ఊరుకుంటామా? అది కూడా మన రాజ్యం. మన పెదనాన్న కొడుకులు వాళ్ళు. మన వరస. సహాయం చేయమని అడిగారు కాబట్టి చేసేయాల్సిన బాధ్యత క్షత్రియులుగా మన ధర్మం. ఎంత కాదనుకున్నా మన చుట్టాలురా వాళ్ళు. అలా అంటారేంటి? అని అనగానే అర్జునుడంటారు, "అన్నయ్య నువ్వు ఊరుకో. అన్నయ్య చెప్పింది నిజమే. ఎంత కాదన్నా వాళ్ళు మన వాళ్ళు. మన సాయశక్తులా మనం యుద్ధం చేసి తీసుకొద్దాం" అని చెప్పి ఈ నలుగురు బయలుదేరతారు. ధర్మరాజు వెళ్ళడు. ధర్మరాజు దీక్షలో ఉంటాడు. యాగం చేస్తుంటాడు. ఈ నలుగురు బయలుదేరతారు. నలుగురు బయలుదేరి వెళ్ళే ముందు ధర్మరాజు చెప్తారు, "అర్జున జాగ్రత్తగా విను. ముందు మాటలతో చెప్పు. మాటలతో వినకపోతే చేతలు చూపించు" అంటాడు. "ఓకే అన్నయ్య" అని చెప్తారు. వెళ్తారు. వెళ్ళి ఆ గంధర్వరాజుకి చెప్తారు, "అయ్యా! ఆ దుర్యోధనుడిని మీరు వదిలేయండి. అంటే నేను వదలను. నాతో యుద్ధం చేసే చూపించు" అని చెప్తే యుద్ధం స్టార్ట్ చేస్తారు. అంటే అర్జునుడని తెలీదు. ఆ చిత్రసేనుడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు. మాయాయుద్ధం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన వెంటనే అర్జునుడి దగ్గర శబ్దవేరి విద్య ఉంది. అంటే కనబడకపోయినా ఆ శబ్దం ఎటునుంచొస్తుందో తెలుసుకొని 2 చేతులతో బాణాలేసే సవ్యసాచి విద్య ఉంది. ఆ శబ్దవేరి విద్యతో ఇంకా ఫస్ట్ బాణం పడకముందే
ఆ చిత్రసేనుడి ఒంటి మీద బాణాలన్నీ ఒక 100 బాణాలు దూరిపి కిందన పడిపోతాడు మా ఆకాశంలో. పడిపోగానే అయ్యా చిత్రసేన లే అంటే, మిత్రమా నువ్వా అర్జున చెప్తే వదిలేద్దును కదా! ఇదేంటంటే ఈ దుష్ట దుర్యోధనుడిని మీ నాన్నగారే బంధించి తెమ్మన్నారు ఇంద్రుడు. వీడు మిమ్మల్ని ఏడిపించడానికి వస్తున్నారని చెప్పి మీ నాన్నగారు బంధించమన్నారయ్యా. ఆ! మీ నాన్నగారి ఆజ్ఞ ఇది ఈయన బంధించి తీసుకెళ్ళాలంటే ఇదిగో మీ మీ దేవేంద్రుడు ఆజ్ఞ ఇతన్ని బంధించడం దుర్యోధనుడిని. కానీ మా అన్నగారి ఆజ్ఞ ఇతన్ని విడిపించి తెమ్మని చెప్పారు. మా అన్నగారి ఆజ్ఞను నేను పాటించాలి కదా! అంటే మరి దేవేంద్రుడి ఆజ్ఞ నేను పాటించాలి కదా! అంటే అయితే ఒక పని చెయ్యి. నువ్వు మా అన్నగారి దగ్గరికొచ్చి ఈ విషయం చెప్పు. మా అన్నగారు ఏంటంటే ఆయన ధర్మపరులు. ధర్మబద్ధంగా ఉంటారు. ఆయన ఏం చెప్తే అది చేద్దాం. అంటే ఓకే అని చెప్పి చిత్రసేనుడిని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. ధర్మరాజు అంటారు, అయ్యా చూడండి ఇది మా ఇంటి సమస్య. మా ఇంటి గొడవ. ఎంత కాదన్నా మేము అన్నదమ్ముళ్ళు. మా పరువే పోతది బయటికి సమాజంకి. దయచేసి దేవేంద్రుడికి చెప్పండి. ఏమీ అనొద్దని చెప్పేసి. నేనే చెప్తున్నాను కదా ధర్మబద్ధంగా. ఆడపిల్లలున్నారు. వాళ్ళ భార్యల ముందు పరువులు పోతది. వదిలేయండి అంటే ధర్మరాజు చెప్పింది అర్థమయ్యి దేవేంద్రుడికి నేను నచ్చజెప్పుకుంటానని చిత్రసేనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి వీళ్ళందరిని వదిలేస్తారు. ధర్మరాజు దుర్యోధన దగ్గరికెళ్ళి, దుర్యోధన జాగ్రత్తగా విను. మేము అష్ట కష్టాలు పడుతున్నాం అడవిల వల్ల. అది ఎందుకో నీకు తెలుసు. ఏం జరిగినా మా మంచికే. నువ్వు మాకు కీడు చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి మాకు మేలే జరుగుతుంది. నువ్వు ఈ అరణ్యవాసాలకు పంపించడం వల్లే కదా నా తమ్ముడికి దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడు. పాశుపతాస్త్రాన్ని సంపాదించుకోగలిసాడు. నువ్వేం చేసినా అది మా మంచికే జరుగుతుంది. చూడు జాగ్రత్తగా విను. నీకున్న శక్తిని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించు. అంతేగాని చిన్న చిన్న పత్యాపారాలు, చిన్న చిన్న పంచాయతీల కోసం ఉపయోగించక. ఓకే. ఇక్కడి నుంచైనా బాగా ఉండి ఏ పనైనా చేసేటప్పుడు ఒక 100 సార్లు ఆలోచించు. ఓకే. మమ్మల్ని నాశనం చేయాలని ఎప్పుడు మనసులో కూడా కోరుకోకు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తే దుర్యోధనుడు సిగ్గుతో వెళ్ళిపోతాడు. కథ కంచికి మనం ఇంచికి. ఏం తెలుసండి మీకు ఈ నీతి? నీ ఇంటి పక్కన ఉన్నోడికి ఏమీ లేకపోవచ్చు. నీ చుట్టాల దగ్గర నేను చాలామంది చుట్టాలను చూశాను. పెళ్ళిల్లో బంగారం ఇక్కడి నుంచి ఇక్కడికేసుకొని ఉంగరాలు 4 పెట్టుకొని ఎవరైనా నమస్కారం ఎలా పెడతారు? ఇలాగా నమస్కారం. బంగారం, వడ్డానం మాకింతుంది, మాకంతుంది, మీకేముంది, మాకేముంది, మీకేముంది. ఆ సోది వదిలేసి మనం ప్రశాంతంగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. ఒకళ్ళని నాశనం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు. ఒకళ్ళని నాశనం చేయాలని ప్రయత్నిస్తే నువ్వే నాశనం అయిపోతావు. కర్మ సిద్ధాంతం ఉంది కదా! ఇది కర్మభూమి కదా భారతదేశం. ఇది వర్కౌట్ అవుతుంది కదా! ఓకే. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.